నా జీవితంలో మొదటి ఫ్లైట్ జర్నీలోనే ఇంత ఇబ్బంది పడతానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ రీసెంట్ గా నేను మనాలి వెళ్లి తిరిగి ప్రయాణంలో ఢిల్లీ టు విశాఖపట్నం నా మొదటి ఫ్లైట్ ఎక్కానండి. మేము మనాలి నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్ కి అర్ధరాత్రి 2 గంటలకి వెళ్ళామండి. ఎయిర్పోర్ట్ లోపల వెళ్ళాలంటే ఐడి వెరిఫికేషన్ చేస్తారండి. అప్పుడే ఈ ఐడి వెరిఫికేషన్ లో పెద్ద చిక్కొచ్చి పడింది. మాకు ఇదే మొదటి ఫ్లైట్ జర్నీ కావడంతో కొందరు చెప్పిన గుడ్డి మాటలు నమ్మి ఆధార్ కార్డు ఫోటోలు పట్టుకునే వచ్చేసామండి. ఫోటోలు అయితే యాక్సెప్ట్ చేయము, హార్డ్ కాపీ ఉంటే చూపెట్టండి అన్నారు. ఇంకా అంతే మా సంగతి అనుకునే లోపల డీజీ లాకర్ అనే యాప్ గుర్తొచ్చిందండి. వెంటనే డీజీ లాకర్ యాప్ లో లాగిన్ అయ్యి నా ఆధార్ కార్డ్ హార్డ్ కాపీ అయితే వాళ్ళకి ఇచ్చానండి. ఇంకా ఎయిర్పోర్ట్ లోపల వెళ్లి బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నామండి. బోర్డింగ్ పాస్ తీసుకున్నాక చెక్ ఇన్ జరిగిన తర్వాత గాబర్లో నా ఫోన్ అయితే పడేసానండి. ఇంకా మా ఫ్లైట్ టైం అయితే ఎర్లీ మార్నింగ్ 6 o'clock అండి. ఇంకా ఫ్లైట్ లోపల అయితే వెళ్ళిపోయామండి. ఫ్లైట్ లోపల వెళ్లి కూర్చున్నాక కాసేపటికి టేకప్ అయిందండి. ఎర్లీ మార్నింగ్ కావడంతో ఫ్లైట్ నుంచి వ్యూ చూస్తే మాత్రం భలేగుండిందండి. ఇంతకు నేను ఏ ఫ్లైట్ ఎక్కానో మీరు గమనించుంటే ఫ్లైట్ నేమ్ కామెంట్ చేయండి.